పట్టబట్టి రామయ్య రామయ్య, సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఇవాటికి. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం, ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. వారు వీరనే తేడా లేదులే, ఇకపై ఒక్కటే పరివారం. పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం. ఇద్దరి కోడిక కాదు ఇది, వందల మనసుల కలయికిది. ఈ సుముహూర్తమే వారధిగా, భూగోళమే చిన్నదవుతున్నది. రారండో వేడుక చూద్దాం, వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. కాలం కొమ్మపై మెరిసే నవ్వులై, కలిసే గువ్వలే బంధువులు. కదిలే దారిలో మెదిలే గురుతులై, నడిపే దివ్వెలే వేడుకలు. ఎప్పుడో తెలిసిన చుట్టాలు, ఇప్పుడే కలిసిన స్నేహితులు. మనసుని తడిమిన సంగతులు, కనువిందుగా ఉంది ఈ పందిరి. రారండో వేడుక చూద్దాం, అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. వివాహ దినాన వధూవరులను ఒకరి ముందు ఒకరిని నిలువబెట్టడానికి ముందుగా నలుగు వేసి సిద్ధపరచడం ఎంతో ఉత్సాహభరిత కార్యక్రమం. యేసుని ఎదుర్కోవడానికి సంఘం అనే వధువు సిద్ధపడడాన్ని మనసులో ఉంచుకొని సంతోషంతో ఈ కార్యం జరిగించాలి. నలుగేయరే అమ్మలారా,
సువాసనలు విరియంగా అత్తరు పన్నీరు చల్లండి వరుని ముందు నిలుపంగా సిద్ధము చేయండి వరుని ముందు నిలుపంగా సిద్ధము చేయండి ప్రియునితో చేయి కలుపంగా అక్షింతలు వేయండి పలుకేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా నలుగేయరే అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా మన ప్రభువును మది నుంచుకొని మనసున సంతోషం నింపుకొని మన ప్రభువును మది నుంచుకొని మనసున సంతోషం నింపుకొని నలుగేయరే అమ్మలారా అమ్మలారా నలుగురు చేరి ప్రేమ మీరా కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే మరణము
నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి, కళ్యాణమే పరిణయమే మరి, పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషమే. पवन स्तुति पात्र पावन चरित्र रवि सोमवर नेत्र रमणीय गात्र सीता कल्याण वैभोगमे राम
యోహాను
15వ అధ్యాయం 11వ వచనం నుండి 17వ వచనం వరకు. నా ఆనందం మీయందు ఉండవలెననియు మీ ఆనందము పరిపూర్ణము కావలెననియు నేను మీకు ఈ విషయములను చెప్పుచున్నాను. నేను నిన్ను ప్రేమించునకులని మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారబోయువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వారిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని ఉన్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్ములను నియమించితిని. మీరు పరస్పరం ప్రేమ కలిగి నేను ఈ విషయములను మీకు ఆజ్ఞాపించు. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్. ప్రైజ్ ద లార్డ్. అనిల్ కుమార్ మరియు జ్యోత్స్న వీరిద్దరు కూడా ఈనాడు తమ దాంపత్య జీవితానికి తొలి అడుగులు వేస్తున్నటువంటి ఈ శుభ సమయంలో ఈ దివ్య బలి పూజ ద్వారా, ఈ వాక్య పరిచర్య ద్వారా, ఆ తర్వాత వివాహ సాంగ్యం ద్వారా వారిద్దరు కూడాను ఒకటిగా అవుతున్నటువంటి ఈ సమయంలో కపుల్ వివాహమైనటువంటి దంపతులకు ఒక సదస్సు జరిగిందట. మామూలుగా మన దగ్గర చాలా తక్కువగా ఇలాంటి సదస్సులు జరుగుతాయి దంపతులకు. కానీ ఇతర దేశాలలో, ముఖ్యంగా అమెరికా లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలలో అప్పుడప్పుడు దంపతులను పిలిచి వాళ్ళకు కొద్దిగా ఆన్ గోయింగ్ ఫార్మేషన్ మాదిరిగా, లేకుంటే వారికి ఒక దాంపత్య జీవితంలో కొన్ని మెలకువలు వాటిని గురించి నేర్పించడానికి సదస్సులు పెడతారు. ఆ విధంగా సదస్సు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ధారావాహికంగా అనేక ప్రసంగాలతోటి, సందేశాలతోటి, మరి అనేక వర్క్షాపులతోటి ఆ సదస్సు జరుగుతూ వస్తూ ఉంది. అయితే ఆ సదస్సు ముగింపు సమయంలో ఆ సదస్సును నిర్వహించేటువంటి ఆ నిర్వాహకుడు, ఆ కన్వీనరు ఒక చిన్న టెస్ట్ పెట్టాలనుకున్నారట భార్య భర్తలు ఇద్దరికి కూడా. ఆ టెస్ట్ ఏమిటంటే వారిద్దరిని కూడా మరి ఒక చోట కూర్చోబెట్టారు. ఇలానే స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు, మధ్యలో ఒక పెద్ద కర్టెన్ ఏర్పాటు చేశారట. ఒక పెద్ద కర్టెన్, వాళ్ళకి వీళ్ళు కనిపించకుండా, స్త్రీలకు పురుషులు, పురుషులకు స్త్రీలు, లేకుంటే భార్యలు భర్తలు, భర్తలకి భార్యలు కనిపించకుండా మధ్యలో ఒక పెద్ద కర్టెన్ ఏర్పాటు చేసి ఇక ఆయన ఒక ప్రశ్న అడిగాడట. మీరు నిజంగా నిజాయితీగా చెప్పండి, ఈ వివాహం రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు దాంపత్య జీవితంలో జీవిస్తూ వచ్చారు కదా, వివాహంలో ప్రమాణాలు చేసుకున్నారు కదా, ఇంతకాలం మీరు మీ భార్యలతో కలిసి జీవించారు కదా, మీరు మీ భార్య మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని, లేకుంటే మీ భర్త మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని మీరు తలంచుతున్నారా ఇంకా, లేకుంటే ఏదైనా ఒక రాంగ్ డెసిషన్ ఏమైనా చేసుకొని వచ్చామని అనుకుంటున్నారని అడిగారట. మీకు తెలుసు కదా, ఇలా కూర్చోబెళ్ళి అడిగితే ఎవరైనా ఒక భార్య లేచి మా భర్త పర్ఫెక్ట్ మ్యాచ్ కాదంటే ఏమవుతుందో, లేకుంటే భర్త లేచి మా భార్య నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ కాదని చెప్తే చాలా కష్టం కదా.
కాబట్టి అందుకే ఆయన మధ్యలో కర్టెన్ ఒక పెద్ద కర్టెన్ ఏర్పాటు చేసి అడిగారట. ముందు భర్తలను అడిగారట, మీరు చెప్పండి నిజాయితీగా, మీరు వివాహమడినటువంటి మీ భార్యలు మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనుకుంటున్నారా, లేకుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటున్నారా అని అడిగితే ఎవరెవరు అనుకుంటున్నారో చేతులు ఎత్తండి అన్నారట. కాసేపు అందరూ ఆలోచించుకొని చేతులు ఎత్తారట. ఈ నిర్వాహకుడు కౌంట్ చేస్తే దాదాపుగా 90% మంది పురుషులు చెప్పారట, ఎస్ పర్ఫెక్ట్ మ్యాచ్, మా భార్య నాకు పర్ఫెక్ట్ మ్యాచ్, నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది అన్నారట. ఆ తర్వాత భార్యలను అడిగారట, మీరు చెప్పండి అమ్మా, ఎందుకంటే మీరు చాలా సెలెక్టివ్గా ఉంటారు కదా, మీరు చెప్పండి ఇప్పుడు మీ భర్తలు మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని మీరు అనుకుంటున్నారా అని అంటే చాలామంది స్త్రీలు తలదించుకొని చాలా సమయం తీసుకున్నారట. కొంతమంది గుసగుసలాడుకున్నారట కూడా. కట్టన ఏమైనా మధ్యలో తీశారేమో, మళ్ళీ ఏదని చెబితే ఏమవుతుంది, కట్టనికి చూసే కట్టన బాగా ఉందట. ఇప్పుడు చేతులు ఎత్తండి ఎంతమంది భార్యలు మీ భర్తలు మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు అంటే కేవలం ఒక 10 నుండి 20% మాత్రమే వాళ్ళు ఎత్తారట. కేవలం 10 నుండి 20% మంది మాత్రం ఎత్తారట. ఆ నిర్వాహకుడి గుండెపోటు వచ్చిందంట, దడదల్లాడిందంట. ఓమ్మో, ఈ విధంగా అడిగితే అసలు ఇలానే ఆన్సర్ వచ్చేది అనుకున్నారట. పాపం వీళ్ళు చాలా అమాయకులు, పోనీలండి చేసుకున్నాం కదా అని చెప్పేసి 90% ఎత్తి ఇక్కడ 20% మంది మాత్రం ఎత్తారు. 80% మంది డిస్సాటిస్ఫాక్షన్లో ఉన్నారట. అప్పుడు క్రీస్తునందు ప్రియులారు సహోదరి సహోదరులారా, అప్పుడు ఆయనకు ఆశ్చర్యం వేసిందట. అందుకే అంటారు, మరి ఒక ఆయన చెప్పాడట, ఆడవాళ్ళని ఎవరిని కూడాను అంత ఈజీగా దాంపత్య జీవితంలో మనం సాటిస్ఫై చెయ్యలేం, వాళ్ళని సంతృప్తి పరచలేం. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సెలెక్టివ్నెస్, వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధానం అది చాలా ఇదిగా ఉంటుందట. ఆయన అడిగాడట, మరి ఎలా ఈ ఆడవాళ్ళని ఎలా మనం సంతృప్తి పరచగలం అంటే ఏమీ లేదు, ఉదయాన్నే లేపి చక్కగా ఒక టీ కాఫీ ఇచ్చి ఇంకా బామ్మ అని చెప్పేసి చక్కగా నువ్వు తయారుగా అని చెప్పేసి తీసుకొని వెళ్ళి చక్కగా ఒక BMW కారులో కూర్చోబెట్టి ఒక మంచి షాపింగ్ మాల్కి, ఆర్బిట్ మాలో, లాలు మాలో, లేకుంటే డీమార్ట్, ఆ మార్ట్, ఈ మార్ట్ తీసుకెళ్ళి అక్కడ దించి పొద్దున్నే ఒక క్రెడిట్ కార్డు కూడా ఇచ్చేసి, అమ్మ ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు షాపింగ్ చేసుకోమ్మా, నీ బాధ నువ్వు పడని చెప్పేసి వెళితే గనక చాలా సంతోషించి, మా భర్త నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అండి, ఎందుకంటే నాకు అన్నీ కూడా సమంగా చూస్తున్నాడని చెప్పేసి అని అంటారట. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇది చిన్న హాస్యాస్పదమైనప్పటికీ కూడా ఒక చిన్న విషయాన్ని గమనించాలి వివాహంలో. అదేమిటంటే, నోబడి ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్, నోబడి ఈజ్ మిసెస్ పర్ఫెక్ట్ ఆన్ దిస్ ఎర్త్. ఎవ్వరు కూడా ఈ లోకంలో పర్ఫెక్షన్ అనేది ఎవరికి కూడా ఇవ్వబడలేదు. ఆ పరిపూర్ణత అన్నది ఏది కూడా లేదు. అది మనం సాధించుకోవాలి వివాహ జీవితంలో దాంపత్య జీవితంలో ఏదైతే ఇంపర్ఫెక్టో, భార్యలో ఏదైతే ఇంపర్ఫెక్టో, భర్తలో ఏదైతే ఇంపర్ఫెక్టో, ఇద్దరు కలిసి కూర్చొని ఆ పర్ఫెక్షనిజం అనేది వాళ్ళు వివాహ బంధంలో ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలు లేకుంటే 36 కాయలుగానో అది వర్ధిల్లుతూ ఉంది. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, నేను ఒక 30 సంవత్సరాలు గురువుగా దాదాపుగా ఒక 100-200 పెళ్ళిళ్ళు వివాహాలు చేసుంటాను, చాలా వివాహాలు చేసుంటాను. నేను వెళ్ళినటువంటి వివాహాల్లో చాలా వరకు ఓకే, దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నటువంటి వివాహాలు చాలా ఉన్నాయి. ఈరోజు కూడా చక్కగా జ్యోత్స్న, అనిల్ కుమార్, దే ఆర్ జస్ట్ లుకింగ్ లైక్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. జస్ట్ దేవుడు తీసుకొని వచ్చి అనిల్ని తీసుకొని వచ్చి జ్యోత్స్నాన్ని తీసుకొని వచ్చి అనిల్కి ఇద్దరికి చేతుల్లో పెట్టినట్టుగా ఈనాడు దేవుడు ఒక చక్కనైనటువంటి అపురూపమైనటువంటి జంటను ఈనాడు మన ముందు ప్రభు ఉంచుతున్నారు. సో రియల్ యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యు ఆర్ యాక్సెప్టింగ్ ద గాడ్స్ ప్లాన్ అండ్ యువర్ పేరెంట్స్ విష్ అండ్ యు హ్యావ్ కమ్ హియర్ టు గెట్ ఇన్ టు దిస్ మ్యారీడ్ లైఫ్. ఎనివే, క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక భావం మాత్రం వివాహంలో నాకు ఎప్పుడు కూడా ఒక చిన్న శోధనగా అనిపిస్తుంది. అదేమిటంటే, ఈ వివాహ సంబంధీకులు కలిసి ఉంటారు, లేకుంటే అనిల్ కుమార్ వాళ్ళు జ్యోత్స్న వాళ్ళని కలిసి ఉంటారు, కొన్ని విషయాలు మాట్లాడుకొని ఉంటారు, అన్ని సందర్భాల్లో మీరు ఇచ్చిపుచ్చుకునేవన్నీ కూడా తెలుసుకొని ఉంటారు. కొంతకాలం కొద్దిగా పరిచయం కూడా ఇద్దరి మధ్య ఏర్పడింది. కానీ ఇక నుండి ఈ రోజు నుంచి, ఈ వివాహ మహోత్సవం నుంచి వారు జీవించేటువంటి జీవన విధానంలో
వారిద్దరు కూడా ఒక్క విషయాన్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు కూడా ఆ బాజా బంత్రీలు, లేకుంటే ఈ పుష్పాలు, లేకుంటే ఈ వీడియోలు, లేకుంటే ఈ సంగీతము, లేకుంటే ఈ ఊరేగింపు, లేకుంటే ఇంతమంది బంధుమిత్రుల కలయిక, ఇవన్నీ కూడా కొద్దిసేపటిలో ఈరోజు కొంత, రేపు కొద్దిగా, ఆ తర్వాత కొద్దిగా ఇది కనుమరుగైపోతుంది. ఈ వివాహ మహోత్సవంలో ఉన్నటువంటి ఆడంబరాలు ఇవన్నీ కూడా ఇక రేపటి నుంచి, లేకుంటే ఎల్లుండి నుంచి, కొంతకాలం నుంచి యు స్టార్ట్ లివింగ్ యువర్ లైఫ్. ఆ సమయంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు దాంపత్య జీవితంలో, ఎందుకంటే సంసారాన్ని కవులు సాగరంతో పోల్చారు. ఇది చిన్న పిల్లకాలతోటి, లేకుంటే ఒక సెలయేడుతోటి కాదు. సాగరం అన్నాడు, సముద్రం అన్నాడు, ఈదాలన్నాడు, భార్యను భర్త పట్టుకొని, భర్తను భార్య పట్టుకొని ఈదుకుంటూ పోవాలన్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి వీరిద్దరూ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఒకే ఒక అంశం మీద మీతో మాట్లాడాలనుకున్నాను. అదేమిటంటే ఈరోజు అనిల్ కుమార్ అలానే జ్యోత్స్న, దే షుడ్ థింక్ ఓన్లీ వన్. గాడ్ ఈజ్ గివింగ్ యూ a perfect and precious and a marvelous gift which we lost forever. Anil should remember that Jyotsna is a God's gift to you and is a perfect gift and is a marvelous gift and you should lost forever. Also Jyotsna also should think of that Anil is a perfect gift and a perfect match for me and which has to last forever, whatever it is, whatever obstacles come on your way, and you have to be in you have to be as a best couple, live as a best couple. So you are a God's gift. అందుకే పాట సురేష్కి మంచి పాట కూడా వచ్చు దీని గురించి, నీవు నాకు దేవుడిచ్చిన కానుక. చాలా మంచి పాట. ఆ పాటలో నేను ఈ పాట గతంలో థామస్ ఫాదర్ గారు పాడితే ఆ పాటలో ఒక భావాన్ని నేను క్యాచ్ చేశాను. ఒకసారి పాడు. నీవు నాకు దేవుడిచ్చిన కానుక, 2 లైన్లు. కానుక స్వీకరించేద ప్రభువు చేతుల నుండి, నిన్ను స్వీకరించేద ప్రభువు చేతుల నుండి. మళ్ళీ నీవు నాకు దేవుడిచ్చిన కానుక, స్వర్గలోకపు దివ్యమైన కానుక, అమూల్యమైన కానుక, అపురూపమైన కానుక, స్వీకరించెద ప్రభువు చేతుల నుండి. విన్నారా? చాలా మంచి భావంతో ఈ పాట రాశాడు. నీవు నాకు దేవుడిచ్చినటువంటి కానుక, స్వర్గలోకపు దివ్యమైన కానుక, అమూల్యమైన కానుక, అపురూపమైన కానుక, స్వీకరించదా ప్రభు చేతుల నుండి. ఈనాడు జ్యోత్స్న, అనిల్ కుమార్ మీరిద్దరు ఇదే. అనిల్ అనాలి, జ్యోత్స్న నీవు నాకు దేవుడిచ్చినటువంటి కానుక, ఇది స్వర్గలోకపు దివ్యమైనటువంటి కానుక, ఇది అమూల్యమైనటువంటి కానుక, ఏ ప్రేషియస్ గిఫ్ట్. అండ్ ఆల్సో టెల్లింగ్ జ్యోత్స్న అని ఐఎమ్ గివింగ్ అనిల్ టు యూ అని చెప్తున్నారు. అంటే ఒక అపురూపమైనటువంటి కానుకను దేవుడు పెట్టాడు. మనం వివాహం జరుపుకున్నప్పుడల్లా ఆదాము అవ్వలని స్మరించకపోతే చాలా కష్టం అండి. ఎందుకంటే ప్రతిసారి కూడా వివాహంలో ఆదాము అవ్వలు ఆది కాండం నుంచి ఆ పట్టణం చదువుతాం. మీరు చూసారా? ఆదాము గాఢ నిద్ర కలుగజేశాడు, ఏవమ్మను తీసుకొని వచ్చాడు, ఏవమ్మను తీసుకొని వచ్చి ఆదాముకి అంకితం చేస్తూ ఉన్నాడు. అప్పుడు జరిగినటువంటి విషయాన్ని చూడండి. అప్పుడు ఆదాము ఒక భావావేశంతో ఒక లవ్ సాంగ్ పాడాడు. ఒక లవ్ సాంగ్, ద ఫస్ట్ ఎవర్ లవ్ సాంగ్ వాజ్ సంగ్ బై యాడమ్ బై లుకింగ్ ఎట్ ద ఈవ్. మొట్టమొదటి ప్రేమ గీతం, మీరు ఎన్నో ప్రేమ గీతాలు లవ్ సాంగ్స్ వినుంటారు. బట్ ద బెస్ట్ అండ్ ఎవర్ ఏమంటారంటే ఒక మంచి పాట పాడింది ఆనాడు ఆదాము ఏవమ్మను చూసి పాడాడు. ఏమని పాడాడు? ఈమె నా దేహములో దేహము, ఈమె నా రక్తంలో రక్తము, ఈమె నా మాంసములో మాంసము, కనుక ఈమె నా నుండి రూపొందించబడింది కాబట్టి ఈమె నాది అని చెప్పేసి పాడాడు. ఆదాము ఏవమ్మను చూడగానే ఎవరి మహిళ, ఎవరి ఈ స్త్రీ అని చెప్పేసి ఆమె అందచందాలు చూడలేదు, ఆమె పుట్టు పూర్వోత్తరాలు అడగలేదు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడలేదు, లేదంటే ఆమె చుట్టూ తిరిగి ఆమెను మరి ఈమె ఎత్తు ఎంత, లేకుంటే ఈమె
ఎలాంటిది అని ఏదీ చూడలేదు. ఆమె నాట్యాన్ని చూడలేదు, నడక చూడలేదు, ఒక పాట పాడమని అడగలేదు, అటు వెనుక ఇటు వెనుక ఏది చూడలేదు. ఒక్కటే ఆదాములో భావవేషం కలిగింది. దేవుడు ఈమెను నా దగ్గరికి తీసుకొని వచ్చాడు, నన్ను సృష్టించినటువంటి దేవుడు ఈ ఏవమ్మను తీసుకొని వచ్చాడు కాబట్టి ఇక దేవుడు నాకు ఏమాత్రం కూడాను మంచిదైతేనే, లేకుంటే ప్రశస్తమైనదైతేనే, విలువైనదైతేనే దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పేసి ఆదాము ఏవమ్మను స్వీకరించాడు. మీ ఇద్దరు కూడా ఈ భావం ఉండాలి. సో ఈనాడు ఆ ఆదాము ఏవలు ఇద్దరు ఏ విధంగానైతే ఒకటిగా దేవుడు తమకు ఇచ్చినటువంటి కానుకగా ఒకటిగా స్వీకరించారు. అనిల్, జ్యోత్స్న, యూ ట్రై టు రిసీవ్ ఈచ్ అదర్ యాజ్ యు ఆర్ ఎ గాడ్స్ గిఫ్ట్ టు ఈచ్ అదర్. మీరిద్దరు కూడా ఒకరికొకరు కూడా దేవుడు నాకు ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడు, ఒక మంచి గిఫ్ట్, ప్రశస్తమైనటువంటి గిఫ్ట్ ఇచ్చాడు అని ఉండాలి. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, అందుకే మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 11వ వచనంలో చెప్తాడు, మీరు ఎంత చెడ్డవారైనప్పటికీ మీ పిల్లలకు మంచి వస్తువులను ఇస్తుదురు కదా, ఇక పరలోకమందున్న మీ తండ్రి మీకు ఎంత మంచి వస్తువులను ఇచ్చునో ఊహింపుడు అన్నాడు. ప్రభు చెప్పాడు. మీరు అడిగారు, ఇప్పటి వరకు కూడా జ్యోత్స్న వాళ్ళ తల్లిదండ్రులు చాలా ప్రార్థన చేశారు, మాకు ఒక మంచి వరుడు దొరకాలండి, మా అమ్మాయికి మంచి జీవిత భాగస్వామి దొరకాలని వాళ్ళు ఎన్నో ప్రార్థనలు చేశారు. మరియతలికి ఎన్నో ప్రార్థనలు చేశారు, నాకు కూడా తెలుసు. అలానే అనిల్ వారి వైపు కూడా ఎన్నో ప్రార్థనలు చేశారు. ఐ షుడ్ గెట్ ఎ బెస్ట్ మ్యాచ్, ఐ షుడ్ గెట్ ఎ బెస్ట్ గర్ల్ అని చెప్పేసి ప్రార్థన చేశారు. ఇదిగో ఆ ప్రార్థన ఫలమే ఈనాడు అనిల్కి జ్యోత్స్న, జ్యోత్స్నకు అనిల్. మనం ఎంత చెడ్డవారైనప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి ఈ ప్రశస్తమైనటువంటి ఈ కానుకను స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, కనుక ప్రభు యొక్క చేతుల నుండి స్వీకరించాలి. ఈ భావం అనేది మీకు తప్పనిసరిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న విషయాన్ని పరిశీలిద్దాం. ప్రభు చేతుల నుంచి ఏది వచ్చినప్పటికీ కూడా, అది ఎంత అసంపూర్ణమైనప్పటికీ కూడా, అది ఎంత ఇంపర్ఫెక్ట్ అయినప్పటికీ కూడా, అది ఎంత తక్కువైనప్పటికీ కూడా, చిన్నదైనప్పటికీ కూడా దానిని ప్రభు 30 60 ఆశీర్వదిస్తాడు. 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి అంశంలో చూశారు కదా, ఆ 5,000 మంది అద్భుతానికి, ఆహారానికి అక్కడ మూలం ఏంటి? అక్కడ రా మెటీరియల్ చాలా చిన్నది. ఎంత చిన్నది? 5 రొట్టెలు 2 చేపలు. కానీ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వెళ్ళి ఆ పిల్లవాడు ఆ ఫిలిప్పుకి ఇచ్చాడు. ఫిలిప్పు తీసుకొని వెళ్ళి అపోస్తలుడు వెళ్ళి ప్రభు యొక్క చేతుల్లో పెట్టాడు. అది ఎలా మారిపోయింది? అద్భుతంగా 5,000 మందికి ఆహారంగా మారిపోయింది. ఇది ఎలా జరిగింది? ప్రభు యొక్క చేతులలోనికి వెళ్ళి తిరిగి మళ్ళీ అది ఆ జన సమూహంలోనికి వెళ్ళినప్పుడు అద్భుతంగా మారిపోయింది. ఈనాడు కూడా అనిల్ కుమార్, జ్యోత్స్న మీరిద్దరిని కూడా ప్రభు ఒకరి చేతుల్లో ఒకరు పెడుతున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఒక మంచి గిఫ్ట్గా, ఒక మంచి బహుమతిగా ఇస్తున్నాడు. అద్భుతాలు మీ జీవితంలో చవి చూస్తారు. ఎప్పుడైతే మీ దాంపత్య జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, బాధలు ఎదురైనా, ఏ సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని ఏటిని ఖాతరు చేయకుండా మీరు వివాహ జీవితంలో పటిష్టంగా, స్థిరంగా ఉన్నప్పుడు దేవుడు మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు. అందుకే చెప్తున్నారు, ఇప్పటి వరకు కూడా మరి మీ దాంపత్య జీవితంలో, మీ దాంపత్య జీవితానికి ముందు ఉన్నటువంటి జీవితంలో ఏది ఏమైనప్పటికీ కూడా వాటన్నిటిని కూడాను తీసివేసుకొని ఒకటిగా జీవించడం మీరు ప్రారంభించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ ఇద్దరికి ఉంటాయి. అందుకే మరికొద్దిసేపటిలో గురువు వచ్చి మీ ముందు నిలువబడి మరి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేపిస్తారు. ఏ ప్రమాణం చేపిస్తారు? ఇదిగో జ్యోత్స్న, నేను నిన్ను స్వీకరిస్తున్నాను. కష్టములోను, సుఖములోను, వ్యాధిలోను, బాధలోను, సౌఖ్యములోను, అనారోగ్యములోను, అన్నింటిలో కూడా ఏ సమస్య వచ్చినా కానీ నేను నిన్ను విడువనని ప్రమాణం చేస్తున్నాను అని తను మాట ఇస్తాడు. అలానే తను కూడా ఇస్తుంది. ఈ విధంగా ఇద్దరు ఒకరికొకరు మీరు మాట ఇచ్చుకోవడం ద్వారా మీరు వివాహ బంధంలోనికి, ఒక ఒప్పందంలోనికి ప్రవేశిస్తారు. అందుకే సామెతల గ్రంథంలో చెప్పబడింది, ఒంటివాడు ఎప్పుడు కూడా పడిపోతాడు. ఒంటివాడు పడిపోయినప్పుడు లేపడానికి ఎవరు కూడా తోరు ఉండరు. కానీ ఇరువురు కలిసి నడిచినప్పుడు వారి ఇరువులలో ఒకరు పడిపోయినచో మరొకడు అతనిని పైకి లేవనెత్తును అన్నాడు. కనుక మీరిద్దరు కూడా కలిసి ఒకటిగా మీ దాంపత్య జీవితంలో నడిచినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు ఎన్నో ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఈనాడు మీ వివాహ జీవితంలో ఇస్తున్నటువంటి వాగ్దానము యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 17వ వచనంలో చెప్తాడు, అన్ని మంచి వరములను, అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండియే ప్రసాదించబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పునందడు, తిరోగమనుడై చీకటిని ఆయన కలిగింపడు. కనుక అన్ని మంచి వస్తువులు, అన్ని బహుమానములు అన్నీ కూడా
ఆ పరలోకం నుండే మనకు అనుగ్రహించబడతాయి. అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. అవన్నీ కూడా ఈ జ్యోతిని మండలాన్ని సృష్టించినటువంటి ఆ దేవుని నుండి అవి పుడతాయి. కనుక వాటిని మనం స్వీకరించినప్పుడు మన జీవితాలు వర్ధిల్లుతాయి. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, చిట్ట చివరిగా ఒక చిన్న మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక రచయిత ఇలా రాస్తాడు. నేను నా చేతుల్లో గట్టిగా చాలా పట్టుకున్నాను నా జీవితంలో, కానీ అవేవి ఈరోజు నా దగ్గర లేవు అన్నాడు. అవి ఏంటి? అవి వస్తువులు. నా చేతుల్లో నేను చాలాసార్లు కూడా ఇది నాది అని చెప్పేసి నేను చాలా వస్తువులు గట్టిగా పట్టుకున్నాను, కానీ ఈరోజు నా దగ్గర అవేవి కూడా లేవు. కానీ నేను ఏదైతే దేవుని చేతుల్లో నుండి నేను పొందానో, దేవుడు నా చేతుల్లో అది ఉంచాడో, అది ఈనాటి వరకు కూడా నా వద్ద భద్రంగా ఉన్నాయన్నాడు. వివాహ జీవితంలో ఇది ఎంత మరి నిజము, ఎంత సత్యమో చూడండి ప్రియులారా. ఇప్పటి వరకు కూడా అనిల్, జ్యోత్స్న ఈ లోకపరమైనటువంటి అనేకం కూడా పట్టుకొని ఉన్నారు, కానీ ఈ రోజుల్లో మీకు అది ఏది కూడా లేదు. సపోజ్ మీకు ఒక మంచి ఐఫోన్ మొబైల్ మీ దగ్గర ఉంది, ఎప్పుడో మీరు కొనుక్కున్నారు, కానీ అది కొన్ని రోజుల తర్వాత ఆ మొబైల్ ఫోన్ మీ దగ్గర ఆ ఫోన్ మీ దగ్గర ఉండదు. ఎందుకు ఉండదు? అది ఈ లోకంలో భౌతికపరమైనటువంటిది. కానీ ఏదైతే దేవుని నుండి మీరు పొందుకుంటారో, దేవుని హస్తాల నుండి మీరు పొందుకుంటారో, అది నిరంతరం కూడా భద్రంగా ఉంటుంది. దానిలో అతి ముఖ్యమైనది దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం. కనుక ఈ శుభ సమయంలో మరి అనిల్ను చూస్తున్నాను, నేను అభినందిస్తున్నాను. రానున్న దాంపత్య జీవితంలో ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జ్యోత్స్న ఈజ్ ఎ గాడ్స్ గిఫ్ట్స్ టు మీ అండ్ అనిల్ కుమార్ ఆల్సో ఈజ్ ఎ గాడ్స్ గిఫ్ట్స్ టు మీ అని ఒకరినొకరు అనుకున్నప్పుడు దేవుడు మీ యొక్క దాంపత్య జీవితాన్ని వర్ధిల్ల చేస్తాడు. చక్కటి సంతాన భాగ్యాన్ని వసుకుతాడు, సిరి సంపదలను ఇస్తాడు, ఆయురారోగ్యములను ఇస్తాడు. తద్వారా ఈ లోకంలో దేవుని యొక్క ప్రణాళికలో మీరు కూడా బైబిల్ గ్రంథంలో ఎలానైతే అనేక మంది పుణ్య దంపతులు భాగస్థులయ్యారు, మీరు కూడా భాగస్థులు అవుతారు. అలాంటి శుభవచనాలతోటి మరి మిమ్మల్ని అభినందిస్తూ రానున్నటువంటి భావి దాంపత్య జీవితానికి కావలసిన సకల అనుగ్రహాలను దయచేయాలని ప్రభుని దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి గురువులందరూ కలిసి మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. నిరంతరం ప్రామాణికంగా ఉండి మీ బాధ్యతలను నెరవేర్చుటకు మీకు తగిన శక్తిని ప్రసాదించున్నారు. కాబట్టి మీ ఉద్దేశం తెలుసుకుంటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మిమ్ము ప్రశ్నించుచున్నాను. అనిల్ కుమార్, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా, అనిల్ కుమార్, జ్యోత్స్న, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా వివాహమాటకు వచ్చి ఉన్నారా? వచ్చి ఉన్నాను. వచ్చి ఉన్నాము. జీవితకాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్య భర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాము. సిద్ధముగా ఉన్నాము. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాము. సిద్ధముగా ఉన్నాము. మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింప అంగీకరించున్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చెయ్యి వేసి మీ సమ్మతమును వెల్లడి చేయుడు. సౌఖ్యంలోను నీకు నేను ప్రామాణికముగా ఉందునని ముందుండని మాట ఇచ్చుచున్నాను. మాటనిస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవిస్తున్నాను. జ్యోత్స్న అయిన నేను, అనిల్ కుమార్ అయిన నిన్ను భర్తగా చేసుకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీవు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. తిరుసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసి ఏలిన వారు దయతో పరిపరపకుండా ఉందురుగాక. ఆమేన్. దీని వసగు ఈ వరుడు, స్వీకరించి ఈ వధువు
ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనచ్చు, ఒకరినొకరు గౌరవించుకొనచ్చు. క్రీస్తు పవిత్రాత్మ నామమున ఆమేన్. నా ప్రేమ బంధమునకు నా ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ప్రామాణికంగా ఉండును. పిత ఒక అది హైట్ చూసుకొని పట్టుకో, ఎక్కడ వరకు ఉన్నారో హైట్ చూసుకొని 1 పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. అనిల్ కుమార్ మన ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపక పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. దీవించుంటగా దీవించుమో దేవ దీవింల పంట నీ ప్రేమలో సాగి జీవించగా దేవ కలకాలమా ఈ జంటను నూచుమో దేవ దీవించుమా ఈ జంటను నూరేళ్ళ పండు దేవ పంటగా దీవించుమో దేవ దీవినూరేళ్ళ పంటగా. దయతో మలచుము వీరిద్దరిని, దయతో మలచుము వీరిద్దరిని దీవించుమో దేవ దీవించుమా ఈ జంటను నూరేళ్ళ పంటగా దీవించుమో దేవ దీవించుమా ఈ జంటను నూరేళ్ళ పంట దీవించుమో దేవ కలకాలము దీవించుమా ఈ దీవించుమో దేవ కలకాలము దీవించుమో దేవ దీవించుమా నా ప్రేమగా అందమైన జీవితం దేవాని కానుక ఈ జీవన కుసుమం దేవాని కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు మనందరము కలిసి అర్పించే ఈ పూజా బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి
అంగీకారమగునట్లా ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఈనాడు ఈ పవిత్ర వివాహ బంధముతో ఏకమైన అనిల్ కుమారు జ్యోత్స్నా కొరకు మేము అర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. నీవు మంచి మనసుతో ప్రారంభించిన ఈ బంధము మీ అనుగ్రహముతో చిరకాలము వర్ధిల్లినట్లు మీ కృపను దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా నీవు వివాహ ఒప్పందమును ఒక మాధుర్యమైన సమైక్యత కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధముగాను రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలభరితమైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకొనదలసిన సంతాన అభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహములోని ద్వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమనర్చుచున్నావు. బిడల జన్మము ద్వారా ప్రపంచమును అందముగా రూపొందించువన్నది మా ప్రభువైన క్రీస్తు ద్వారా జ్ఞానస్నానములో వారు పొందు నూతన జన్మము ద్వారా శ్రీ సభ అభివృద్ధి చెందుతూ ఉన్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరంతరము మీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో కలసి మేము మీ మహిమను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నారు.
కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను స్లీవ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను స్లీవ మీద చిందబోసిన క్రీస్తు రక్తమా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందు. కనుక తండ్రి, మీ దివ్యకుమార్ని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పూజాబలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తమ మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమార్ని బలిని స్వీకరింపుము. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము
మీకు నిత్యార్పణముగా రూపొందించునగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యయు దైవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జాన్ బోస్కో గారితోనూ, పునీత పాదవాపురంతోని వారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచు ఉన్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు లియో జగ్రులను, మా భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ నీ విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసలు చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. ఈరోజు వివాహ సాంగ్యములో జతపరిచినటువంటి అనిల్ కుమార్ జోష్నాలను దీవించి వారిని పవిత్రాత్మ ఫలములతో నింపమని వేడుచు ఉన్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములోకి చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలును లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో లేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశము అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. వివాహ జీవితమును ప్రారంభించుచు బలిపీఠమును సమీపించిన ఈ శక్తి ప్రభావమున శూన్యము నుండి సమస్తమును సృష్టించితిరి. సకల జడచేతన స్వరూప నిర్మాణము గావించిన పిదప మానవుని మీ పోలికగా కలుగ చేసి స్త్రీని అతనికి విడదీయరాని సహచరిణిగా సంకల్పించితిరి. తద్వారా ఇక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉండవలననియు మీరు ఒకటిగా జతపరచిన దానిని మానవుడు వేరుపరుపరాదనియు బోధించితిరి. ఓ దేవా, ఇట్టి పరమదేవ రహస్యము ద్వారా వివాహ బంధమును పవిత్రపరచి ఈ
విధమున వివాహ బంధమందు క్రీస్తు స్త్రీ సబల ప్రేమ బంధమును మీరు సూచించుచున్నారు. వివాహ బంధములో ప్రవేశించి మీ ఆశీర్వాదము కొరకు ఎదురుచూచు మీ దాసురాలు జ్యోత్స్నాను కరుణతో వీక్షింపుడు. బాధ్యతాయుత ప్రేమతో ఈమె సమాధానమందును నెలకొనుగాక. పరిశుద్ధ గ్రంథమందు కొనియాడబడిన పుణ్యాత్మురాండ్ర మాతృకను ఈమె అనుసరించునుగాక. ఈమె భర్త అనిల్ కుమార్ ఈమె యందు పరిపూర్ణ విశ్వాసమును కలిగి ఈమెను తమ సమాన సహచరిణిగాను వరప్రసాద జీవితములో తనతో సహా సమానురాలుగా గుర్తించునుగాక. ఇతడు ఆమెను తగు విధమున గౌరవించి క్రీస్తు స్త్రీ సభను ప్రేమించిన విధమున ఈమెను ఎల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. ఏలినవారా, మేము వీరి కొరకు మిమ్ము ప్రార్థించుచున్నాము. ఈ మీ దాసులు విశ్వాసమందు పట్టుదల కలిగి భగవదాజ్ఞలను పాటించుటయందు విధేయులై ఉండునట్లు అనుగ్రహింపుడు. వివాహ బంధమందు వీరు ప్రామాణికముగా ఉండునట్లును సత్ప్రవర్తన ద్వారా ఆదర్శప్రాయులుగా ఉండునట్లును దయచేయుడు. వీరు సువార్త బోధనలు సంపూర్ణముగా తెలుసుకొని మానవాళికి గాక. వీరికి సంతాన వరమును వసగుడు. పుణ్యమునకు ప్రతిబింబములుగా ఉండు మంచి తల్లిదండ్రుల వలె జీవించి పుత్ర పౌత్ర పరంపరను చూచు భాగ్యమును వీరికి ప్రసాదింపుడు. దీర్ఘాయుష్యులై జీవించి జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొను భాగ్యమును వీరు పొందుదురుగాక. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అయిన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ తిరుసభకు శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగా యుగముల జీవించు పరిపాలించేడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను నీ గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించిన ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు ఈ విందులో పాల్గొనుటకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను,
కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనందరినీ నిత్య నివాసమునకు చేర్చునుగాక. ఆమేన్. మైనా సహోదరి సహోదర దైబిడ్లారా, ఇంతకుముందు దివ్య ప్రసాదం తీసుకున్న కథోలికులు మాత్రమే దివ్య ప్రసాదం స్వీకరించడానికి రావాల్సిందిగా కోరుతున్నాము. మిగతా వాళ్ళందరూ కూడా దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రమ్మని పిలిచెను నిన్ను కడువద్దితో, లోకొలుము కడువద్దితో. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. ఆదరణతో ఈ వేళ పిలుచుచున్నాడు ఆ దేవుడు పరవశాన నిన్ను. పీటర్ చెందకు రావాల్సిందిగా కోరుతున్నాం. దావీదు దీర్ఘదర్శి వసించిన దానిని ఈ పట్టుదలతోనూ దుఃఖముతో పుచ్చే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనెడు సుకృత పుణ్యములను నా పాపముల మీ హృదయమనందు ముద్రింప చేయనవదరింపవలేనని నా మంచి జేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. పరిశుద్ధ పాపు గారి తలంపులు మరియు మన విచారణ గురువుల తలంపులు నెరవేరినట్లుగా వేడుకొనుదుముగాక. పరలోకమందుండెడి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగా. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరి మా వందనం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తుతి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈ పవిత్ర బలి నుండి లభించు ఫలములను మాకు అనుగ్రహించి మమ్ము ప్రేమతో ఆదుకొనము. పవిత్ర బంధమందు నీవు ఐక్యపరచబడిన అనిల్ కుమారు జ్యోత్స్నాను ఒకే ప్రేమ యందు కూడా ఏకము చేయమని మేము బ్రతిమాలకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు నూతన వధూవరుల పైన విశిష్ట ఆశీస్సులు అనుగ్రహింపబడుతున్నాయి. కావున అందరూ కూడా ఈ నూతన వధూవరుల కోసం ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నిత్య పిత అయిన సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమలో ఏకము చేసి క్రీస్తు ప్రభుని సమాధానము మీలోను మీ గృహమందును ఎల్లప్పుడూ ఉండునట్లు
అనుగ్రహించుదురుగాక. ఆమేన్. సంతాన వరము, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానము మీకు లభించునుగాక. ఆమేన్. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరు ఈ లోకములో ఆదరించిన పేద సాధలే మిమ్ము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానించుదురుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇది దేవుడు చేసిన కార్యం, విలు అన్నిట ఎంతో ఘనమైనది, అన్నిట ఎంతో ప్రియమైనది, అందుకే మనకు ప్రియమైనది. ఇది దేవుడు చేసిన కార్యం, విలువై క్రీస్తు. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమములే విరియగా. ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే.
బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరి